నన్నెందుకు దేవుడు ఒక బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు తెలుసా? దైవజనరాల్ని, వచ్చిన సేవకులైన మమ్మల్ని ఒక మహిమ కలిగిన పాత్రగా ఎందుకు వాడుకుంటున్నాడో తెలుసా? నా భక్తిని బట్టి అని నేను చెప్పలేను, నా యథార్థత అని నేను చెప్పలేను, నా నీతి అని నేను చెప్పలేను. దేవుని నీతి త్రాసులో తూకం వేస్తే మన భక్తి ఎప్పుడో తేలిపోతుంది. అరే, నీతి పరుని నీతి క్రియ దేవుని ఎదుట మురికగొడ్డైతే ఎన్నో లోపాలు కలిగిన నీ భక్తి దేవుని ఎదుట ఇంకెంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? అయినా ఎందుకు నువ్వు బ్రతుకున్నావో తెలుసా? అయినా ఎందుకు చదువులో నువ్వు పాస్ అయ్యావో తెలుసా? అయినా ఎందుకు మన ప్రమోషన్ వచ్చిందో తెలుసా? అయినా ఎందుకు మరలా నీకు ఉద్యోగం వచ్చిందో తెలుసా? అయినా ఎందుకు చక్కటి ఇల్లు కట్టుకోగలిగావో తెలుసా? అయినా నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఎందుకు ఆశీర్వదించబడ్డారో తెలుసా? ఆయన పరిశుద్ధమైన నామ ఘనత కొరకు దేవుడు మనలను కరుణిస్తా ఉన్నాడు.